ప్రేక్షకులందరికీ నమస్తే. రెండు మ్లేచ్ఛ మతాలు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో ఈ మతాలు ఎప్పుడు కూడా ఎదుటి మతాలని ఎదుటి దేవుళ్ళని దూషిస్తూ ఉంటాయి. మ్లేచ్ఛ మతాలంటే ఎవరు అని మీరు అడగొచ్చు. మన సనాతన ధర్మం దృష్టిలో వైదికం కానిది అన్నీ మ్లేచ్ఛాలే. సో వైదికం కాంది ఏది అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో ముఖ్యంగా పరాయి దేశాల నుంచి ఏవైతే మతాలు వచ్చాయో వాటిని మ్లేచ్ఛ మతాలు అంటారు. సో పరాయి దేశాల నుంచి వచ్చినవి ఏంటండి? క్రిస్టియానిటీ, ఇస్లాం. ఈ రెండు కూడా మన దృష్టిలో మ్లేచ్ఛ మతాలు. ఇంకోటి, మీరు భవిష్య పురాణం కానీ భాగవతం చదివినా కానీ మ్లేచ్ఛ దేశాలు, మ్లేచ్ఛ మానవులు అని చెప్తారు. ఈవెన్ భవిష్య పురాణంలో కూడా మ్లేచ్ఛ మతాల ప్రస్తావన ఉంది. అంటే సింధు సరస్వతి నాగరికత కంటే అవతల ఏ సాంప్రదాయాలు ఉన్నాయో, ఏ మతాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మ్లేచ్ఛ మతాలే. ఈవెన్ శుక్రాచార్యుడు చెప్పిన శుక్రనీతిలో కూడా ఈ మ్లేచ్ఛ మతాల ప్రస్తావన ఉంది. సో ఎప్పుడు కూడా చూడండి ప్రేక్షకులు, ఈ మ్లేచ్ఛ మతాలు వేరే ధర్మాలని దూషిస్తాయి. మీరు చర్చిలకు పోండి, లేకుంటే మసీదులకు పోండి, లేదంటే ఈ పాస్టర్లను కానీ ముల్లాలను కానీ అబ్జర్వ్ చేయండి. వీళ్ళు హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు. ఇది కొత్త కాదండి. ఇది ఆ ఎడారి ప్రాంతంలో కూడా ఏవైతే మతాలు ఉండేవో వాటి పట్ల కూడా వీళ్ళు సేమ్ ఇదే చేశారండి, ఇదే చేశారు. సో రీసెంట్గా ఒక పాస్టరు ఏదో ఊరిలోకి వెళ్ళినప్పుడు ఏదో సువార్త అని ఏదో సభ చేస్తున్నాడు. ఒక 3 రోజులు చేసినట్టున్నారు అక్కడ. ఈ పాస్టర్ పేరు వచ్చి ఏదో రెవరెండో ఏదో అంటారు కదా, రవీంద్రనాథ్. ఈ రవీంద్రనాథ్ నాకు తెలిసి కొన్ని ఛానల్స్లోకి పోయి అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి నోటికి వచ్చింది మాట్లాడాడు. ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడినప్పుడు దానికి ఆధారం చూపెట్టాలండి. ఆధారం చూపెట్టకుండా నా నోటికి వచ్చింది వాగుతాను అంటే కుదరదు. సో ఈ వ్యక్తి ఏ ఆధారం చూపెట్టకుండా నోటికి వచ్చింది మాట్లాడతాడు. నాకు తెలిసి సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్ ఉపేందర్ ఏదో తినడానికి ఇస్తే నేను తిన్ను, ఇది ప్రసాదం, నేను ముట్టుకోను అంటాడు. అంటే అంత కర్కశంగా ఒక మానవులు కాదండి, ఒక రాక్షసుడిగా తయారవుతారు వీళ్ళు. సో ఈ రవీంద్రనాథే ఒక ఊరిలోకి వెళ్ళి అక్కడ ఏదో సభ చేసుకున్నారు 3 రోజులు. చేసుకున్న తర్వాత అక్కడ మన హిందూ దేవీ దేవతల్ని దూషించారు. అయితే అక్కడున్న హిందువులు దాన్ని పట్టుకున్నారు, అబ్జెక్షన్ చేశారు. నువ్వు నీ దాని గురించి చెప్పుకో, మాకేం ప్రాబ్లం లేదు, ఎంతనైనా చెప్పుకోను, కానీ మా దేవీ దేవతల్ని నువ్వు దూషించొద్దు, కాబట్టి నువ్వు సారీ చెప్పాలి అని పట్టుకున్నారు. ఇక అక్కడున్న క్రిస్టియన్లు వాళ్ళు ఖండించట్లేదని, వాళ్ళు కూడా ఒక పక్క నవ్వుతున్నారు. సో ఈ వీడియోని నేను ప్లే చేస్తాను, ఒకసారి వినండి ప్రేక్షకులు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మ్లేచ్ఛ మతాలను ఎందుకు ఎదుర్కోవాలో, వాటిని ఎందుకు ఖండించాలో, అవి వ్యాప్తి కాకుండా ఎందుకు ఆపాలో అది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని ప్లే చేస్తాను. రామాయణం గురించి, భాగవతం గురించి, ముగ్గురు గురించి చెప్పింది మీకు అన్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందండి. మీకు చెప్పండి, ఆడింగతనం గురించి, ముక్కులు చెల్లించుకున్న ఆడింగతనం గురించి మీకు అనవసరం. మీ దాంట్లో మీరు ఏమైనా చేసుకునే ఇబ్బంది లేదు. మా దాని గురించి వాక్యానికి ఏ ఉదాహరణ పెట్టుకోండి. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం లేదు కదా. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం ఏంటి లేదండి. సో చాలా పద్ధతిగా అడుగుతున్నారండి వీళ్ళు. నువ్వు కృష్ణుడి గురించి, రాముడి గురించి, లేదంటే గుండు కొట్టి, ఇవన్నీ సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇదే వేరే చర్చిలలో కూడా జరుగుతున్నాయి. టెంకాయలు కొడుతున్నారు, ప్రసాదాలు పంచుతున్నారు. గుణదల మేరీ మాత అంటాడు, ఆ మాత అంటాడు. మరి అక్కడ నీకు అబ్జెక్షన్ రాలేదా? అక్కడ కూడా అబ్జెక్షన్ రావాలి కదా. అక్కడ వీడికి అబ్జెక్షన్ రాదు, కానీ హిందూ దేవీ దేవతల్ని, హిందూ ఆచారాల్ని గేలి చేస్తారు వీళ్ళు. సారీ
నీకెందుకు అంత బలుపు? మీరు ఆడవచ్చుగా, మీరు ఆడవచ్చు కదా. సో పర్ఫెక్ట్ ప్రశ్నలండి. నాలాంటి వాడు కోరుకునేది ఈ ప్రశ్నలే. వాళ్ళది వాళ్ళు ఏడుస్తే మనం వాళ్ళ జోలికి పోం. ఈరోజు మనం పనిగట్టుకొని వాళ్ళ మీద వీడియో చేయాల్సి వస్తుంది, బైబిల్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇది కారణం. వాళ్ళు మన ఊర్ల మీద పడతారు, మన ఇళ్ళ మీద పడతారు, మన సాంప్రదాయాల్ని తక్కువ చేస్తారు, మన దేవీ దేవతల్ని దూషిస్తారు. కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు అమాయకమైన హిందువుల దగ్గరికి పోయి వాళ్ళకు మభ్యపెట్టి మతం మార్చి వాళ్ళని కూడా దేశద్రోహులుగా తయారు చేస్తారు. అందుకు కదా మనం వీళ్ళ మీద మాట్లాడుతున్నాం. అసలు వీళ్ళు మన జోలికి రాకుండా వాళ్ళది వాళ్ళు పాటించుకుంటే మనం ఎందుకండి వాళ్ళ దగ్గరికి వెళ్తాం? సో ఈ మార్పే కావాలి అని నేను కోరుకుంటాను. మీకు కల్పించు ఉన్నాం. వాళ్ళు మా గురించి ఎప్పుడు మాట్లాడాలా, మేము వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుతుంది. అందుకే వాళ్ళు మా సబ్జెక్ట్ ఎందుకు తెచ్చారు? వేరే టాపిక్ ఎందుకు చెప్పుకోవడానికి నీకేమవసరం? ఏమవసరం నాకు చెప్తున్నాను. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నువ్వు బైబిల్ గురించి చెప్పుకుంటే చెప్పుకోయా, మాకేం అబ్జెక్షన్ లేదు. మా ధర్మంలో ఉన్న దేవీ దేవతల్ని దూషించడము, ఆచారాన్ని గేలి చేయడము ఇది అవసరం లేదు అని సారీ చెప్పండి అంటే కూడా సారీ చెప్పడానికి ఈ వ్యక్తి సిద్ధంగా లేదు. సో సారీ చెప్పకుంటే సభ జరగనీయమని వాళ్ళు గట్టిగా కూర్చొని సారీ చెప్పించారు. ఇంకోటి, అక్కడేదో కొంచెం ముస్లిం మెజారిటీ ఉండే ప్రాంతం ఉంటుందంట, అక్కడికి వెళ్దాం పద, అక్కడ చెప్పు నీకు దమ్ముంటే అనే మాట కూడా వీళ్ళు మాట్లాడారు. మంచి పాయింటే. ఇప్పుడు హిందువులే టార్గెట్ ఎందుకు కావాలండి? వీళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంటే ముస్లింల దగ్గర కూడా పోవచ్చుగా, పోరు. ఎందుకంటే వాళ్ళు తంతారా చంపుతారా అది వేరే విషయం, అలా జరుగుతుంది కాబట్టి అక్కడికి పోరు. అంటే నీ మతంలో నిజం లేదని వీడే నమ్ముతున్నాడా? వీడే కన్ఫర్మ్ చేస్తున్నాడు కదా. ప్లస్ ఇంకోటి కూడా చెప్పారు, బైబిల్ మేము ఇప్పి కనుక మాట్లాడడం మొదలు పెడితే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ పారిపోతారు. మరి అన్ని బూతులు ఉన్నాయి బైబిల్లో. అంటే గమనించండి ప్రేక్షకులు, ప్రజలలో చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం రావాలని మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. మేమేమి యుద్ధాలు చేయాలి, ఫైటింగ్లు చేయాలి, ఇలా తన్నాలి, బైబిల్ని కాల్చాలి, ఇలాంటి మాట మేము ఎప్పుడు మాట్లాడడం. ప్రశ్నించండి, ప్రశ్నిస్తే పారిపోయే మతాలు ఇవి ఎప్పుడూ చెప్తుంటాం మేము. సో ఆ గ్రౌండ్లో మార్పు ఈరోజు మనకు కనపడుతుంది ప్రేక్షకులు. సో ఇలాంటి మార్పుని మనం స్వాగతించాలి. ఆ ఊర్లోనే కాదండి, ప్రతి హిందువు ఇలాంటి ప్రశ్నలే వెయ్యాలి. కొంచెం బైబిల్ నాలెడ్జ్ని, కొంచెం ఖురాన్ నాలెడ్జ్ని కూడా మీరు సంపాదించుకోండి. కొంచెం సోషల్ మీడియా చూడండి, ఫ్రీగా బుక్కులు దొరుకుతాయి. కొంచెం స్టడీ చేయండి అయ్యా, హిందువులు స్టడీ చేయండి, మీకు ఫ్రీగా బుక్కులు కూడా దొరుకుతాయి. చదువుకొని ప్రశ్నించండి. ఎందుకంటే ఈ మతాలు ఎలాంటివంటే వీక్ మతాలు. 4 ప్రశ్నలు వేస్తే పారిపోతారు వీళ్ళు, అసలు అక్కడ కనబడరు. సో ఇలాంటి మతాల గురించి మనం పెద్ద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. 4 ప్రశ్నలు వేయండి, వీళ్ళు పారిపోతారు, అక్కడ కనబడరు. వాళ్ళని కొట్టాలి, తిట్టాలి, బైబిల్ని ఇవన్నీ కాల్చాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ప్రశ్నించండి, పారిపోతారు. ఇంకోటి గమనించండి, ఇంకోటి గుర్తు కూడా పెట్టుకోండి, హిందూ ధర్మం జోలికి వస్తే మాత్రం సారీ చెప్పించేదాకా వాళ్ళని వదలొద్దు. వీలైతే మీ ఊర్లో హిందూ మెజారిటీ కనుక ఉంటే అక్కడ బోర్డు పెట్టండి, ఇది హిందువులు ఉండే ఊరు, ఇక్కడికి మ్లేచ్చులు రాకూడదు, ఈ పదాన్ని వాడండి. మ్లేచ్ఛ మతాలకి ప్రవేశం లేదు, ఇక్కడ రావద్దు, వస్తే కేసులు పెడతామని చెప్పండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీరు పెట్టండి అయ్యా, మీరు పెట్టండి. ఎంతమంది హిందువులు లేరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు? పెట్టండి వాళ్ళ మీద కేసులు. ఇలాంటి మార్పునే నాలాంటి వాడు కోరుకుంటున్నాడండి. మీరు కొట్టాలి, అనవసరంగా కేసులలో ఇరుక్కోవాలని మాలాంటి వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. సో ప్రశ్నించండి హిందువులు,
ప్రశ్నిస్తే వీళ్ళ సిద్ధాంతం కుప్పకూలిపోతుంది. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో చేసిన తర్వాత. మనలాంటి వాళ్ళల్లో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుకి నేను కూడా ఒక కారణం కావచ్చు అని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.